రాంభూపాల్ గారు చెప్పండి సంక్షిప్తంగా, ఇంకా మిగతా అంశాలకు వెళ్దాం. ఈ సూపర్ సిక్స్ ఎలక్షన్ మేనిఫెస్టో గురించి చెప్పకుండా కేవలం సూపర్ సిక్స్ గురించే చెప్తున్నారు అనేది ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఈ రకమైన సభ అవసరమా, లేకపోతే నిజంగానే హిట్ అయ్యారా? ఇప్పుడు సూపర్ సిక్స్ తో పాటు పవన్ కళ్యాణ్ గారితో సన్ముఖ వ్యూహంలో భాగంగా ఆయన ఒక ముఖ్యమైన హామీలు దాంట్లో కీలకమైంది మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్కొక్క యువకుడికి 10 లక్షల చొప్పున 500 మందికి ప్రతి నియోజకవర్గంలో ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదని చెప్పేశాడు ఆయన. రక్షిత మంచినీరుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి హామీల్లో ఆయన అది కూడా చెప్పాడు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తారు. సరే, అవన్నీ ఏమి కాదు. మూడో సూపర్ సిక్స్ లో ముఖ్యమైన విషయం, ఈ రోజు రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్న తీవ్రమైన సమస్య ఏంటంటే గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఈ 15 నెలల్లో ఆ గిట్టుబాటు ధరల గురించి, ప్రత్యేక నిధి గురించి మాట్లాడారు. అందుకని ఈ రోజు మిర్చి గాని, పొగాకు, ఉల్లి, ప్రతి పంట రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని సూపర్ సిక్స్ లో అత్యధిక అన్నదాతలకు ఉపయోగపడేటువంటి స్కీము అది పూర్తిగా మాట్లాడతాం. రెండో అంశం, ఈరోజు పాఠశాలల్లో, విద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా జీవో తీసినారు. మరి ఈ రోజు సూపర్ సిక్స్ జరుగుతుంటే ఎందుకని అనంతపురంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటికీ సెలవు ఇచ్చారు? రాజకీయం కాదా ఇది? విద్యాలయాలకు మీ సూపర్ సిక్స్ ఏం సంబంధం? అక్కడ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి మీరు సెలవు ఎందుకు ఇచ్చినారు? సెలవు ఎందుకు ఇచ్చినారంటే ప్రైవేట్ బస్సులన్నీ ఈ రోజు ఈ గ్రామాలకు పంపించి ఈ డాక్రా మహిళల్ని లేదా ఇతరులను తరలించాల. దానికి స్కూల్ రన్ అవుతే పిల్లలకి ఇబ్బంది. అందుకని స్కూళ్ళకు సెలవులు ఇస్తారు. అంటే మీ మీటింగ్లకు మాత్రం, మీ రాజకీయ సభలకు మాత్రం స్కూళ్ళకు సెలవులు, అదే విద్యార్థి సమస్యల మీద పనిచేసే విద్యార్థి సంఘాలకు మాత్రం పాఠశాలలకు, విద్యాలయాలకు అనుమతి లేదు. ఏ విధానం చెప్తున్నారు? అందుకనే ప్రభుత్వం తను చెప్తున్న దానికి భిన్నంగా తానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజు సూపర్ సిక్స్ అనేది హిట్ అయిందా, పట్టయిందా అనేది జనం తెలుస్తారు. ఇప్పుడు ఆ వీడియో, ఆడియో చూస్తే కూడా అర్థమవుతుంది. ఈ మీకు రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేది అసలు ఎవరు ఇచ్చినారు హక్కు? మీ రాజకీయ సభ అది, మీ పార్టీ సభ, ప్రభుత్వాన్ని కాదు కదా. ప్రభుత్వాన్ని ఆ స్కీమ్ సంబంధించిన సమస్య మీద ఏదైనా మహిళలు వస్తే అర్థం. ప్రతి మీటింగ్ కు డ్వాక్రా మహిళలు, ప్రతిదానికి మీ రాజకీయ సభలన్నిటికీ డ్వాక్రా మహిళలు ఖాళీగా వాళ్ళను వాడుకోవడం, ఆ రకంగా ఆశలు పెట్టడం, స్కీమ్స్ వస్తాయని భయపెట్టడం, ఇలా రాకపోతే 200 రూపాయల ఫైన్ తో పాటు రేపటి నుంచి మీకు సహాయం చేయాలి. ఈ పద్ధతుల్లో సభలు నడిపి బ్రహ్మాండంగా జరిగినామని చెప్పేసి తమ భుజాలకు తామే భుజకీర్తులు తగిలించుకుంటే అది అల్టిమేట్ గా నష్టం. గతంలో కూడా చూసాం, డ్వాక్రా మహిళలు లక్షల సంఖ్యలో వచ్చిన సభలు ఆ తర్వాత ఎన్నికల రిజల్ట్స్ లో ఎందుకు రివర్స్ తీసుకున్నారు? బట్ ప్రజలు వాస్తవానికి ఏం బాధలు పడుతున్నారో ఆ బాధల్లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని నేను రామగిరి మండలంలో ఎన్నికల తర్వాత 7 గుర్రాలపల్లి అనేటువంటి విలేజ్ లో ఒక మైనర్ అమ్మాయి మీద 16 మంది అత్యాచారం చేసినారు. ఆ అమ్మాయి ఈ రోజు 14 సంవత్సరాల వయసులో అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ తల్లికి తండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఎవడు, ఆ పాపకు భర్త ఎవడో ఇప్పటి వరకు తేల్చలేదు. మరి DNA టెస్టులు చేసినారు, అనేక రకాల వార్తలు వచ్చినాయి. మరి ఎందుకని ఈ రోజు ఆ అమ్మాయి ఇప్పటికీ సొంత ఇంటికి పోలేని పరిస్థితి, హాస్పిటల్లోనే ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా మీరందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి కనీసం సహాయం చేయండి. ఆ కుటుంబంలో ఆ బిడ్డను ఆదుకోవడానికి మీరు ఏం చేస్తారో ప్రకటించమని చెప్పేసి నేను కోరు. రైట్.